So we are starting with ARPAN user. What is ARPAN? As per your knowledge, ARPAN అంటే ఏంటి? Bharati? స్వప్న? అంటే పేరెంట్స్ లేనోరు. Correct. So a child whose parents are unavailable is called orphan child. అంతే కదా. సో ఇక్కడ కూడా ఏ యూజర్ అనే అతను చైల్డ్ లాగా, లాగిన్ పేరెంట్ లాగా. ఓకే, సో లాగిన్ యూజర్, ఇప్పుడు లాగిన్ యూజర్ రెండు కలిసి మాత్రమే డేటాబేస్ ని యాక్సెస్ చేయగలుగుతాయి. వితౌట్ యూజర్ లాగిన్ డేటాబేస్ ని యాక్సెస్ చేయలేదని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇక్కడ లాగిన్ యూజర్ రిలేషన్షిప్ పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ అన్నమాట. ఓకే, సో ఏ యూజర్ without login called as orphan login, orphan user. Okay, a user without login called as orphan user. So ప్రతి డేటాబేస్ లో లాగిన్స్ ఉంటాయి, యూజర్స్ ఉంటారు. మనం ఎప్పుడైనా యూజర్ ని క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తాం? ఫర్ లాగిన్ అని చెప్పి క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ మాస్టర్ create login test with password equal to 1 2 3 4. Use specific database permission. Create user test per login. Per login చూసారు, per login అంటే ఏ లాగిన్ కి ఆ యూజర్ సపరేట్ ఉంటుంది ఆ డేటాబేస్ లో. ఓకే, so let me create this test login and user. So login create చేశాను. User create చేశాను. Okay, fine. Go to the database permission. Login check చేద్దాం. Test వచ్చిందా? Test, here it is test. Go to users. Test వచ్చిందా? ఓకే, టెస్ట్ వచ్చింది. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ టెస్ట్ ని డిలీట్ చేస్తా. లాగిన్, దిస్ ఈజ్ లాగిన్, బై మిస్టేక్ డిలీట్ చేసా. ఓకే, సో ఇప్పుడు యూజర్ టెస్ట్ ఉంది ఇక్కడ డేటాబేస్ లో. ఓకే, సో నేను ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ GHK SQL సర్వర్. లాగిన్ ఏది ఉంది? ఆ యూజర్ కి హరి కాదు, ఆ యూజర్ కి లాగిన్ ఏది ఉండాలి? టెస్ట్ ఉండాలి. టెస్ట్ డిలీట్ అయిపోయింది కదా, అవునా కదా? అవును. సో లాగిన్ లేకుండా మనం ఇన్స్టాన్స్ ని యాక్సెస్ చేయలేం కదా. ఇన్స్టాన్స్ లేకుండా, అసలు ఇన్స్టాన్స్ లో యాక్సెస్ చేయకుండా డేటాబేస్ లోకి వెళ్ళలేం కదా. సో దట్ ఈస్ ద సీక్వెన్స్. ఓకే, మనకు కాన్సిక్వెన్స్ ఏంటంటే లాగిన్ లేకుండా యూజర్ ఉన్నా ఉపయోగం లేదు. సో పర్మిషన్ డేటాబేస్ లో యూజర్ ఉంది టెస్ట్, కానీ దీనికి సంబంధించిన లాగిన్ లేదు. సో దిస్ టైప్ ఆఫ్ యూజర్స్ కాల్డ్ as orphan users. An user whose login is deleted is called as orphan user. Are you clear? Yeah. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ఫన్ యూజర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఫస్ట్ అసలు ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? బై మిస్టేక్ డిలీట్ చేస్తే వస్తుంది. ఓకే, అలాగే ఈ డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్ నేను ఇక్కడ నుంచి కాపీ అంటే బ్యాకప్ తీసుకొని ఇంకో ఇన్స్టెన్స్ లో ప్లేస్ చేసిన అనుకో,
ఇది 2022 వర్షన్. ఓకే, ఇంకో ఇన్స్టాన్స్ ఏముంది మన దగ్గర అవైలబుల్? 2016 ఉంది. ఓకే, సో రివర్స్ నాట్ పాసిబుల్. సో రివర్స్ వర్షనింగ్ నాట్ పాసిబుల్. ఈ డేటాబేస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం పాసిబుల్ కాదు. అదే ఈ లింక్ డిబి ఉంది కదా, ఇది బ్యాకప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టవచ్చు. సో లోయర్ వర్షన్ నుంచి హైయర్ వర్షన్ కి బ్యాకప్ రీప్లేస్ చేయొచ్చు. హైయర్ వర్షన్ నుంచి లోయర్ వర్షన్ కి చేయలేము. దట్ ఈస్ వన్ పాయింట్ టు బి నోటెడ్. సో ఈ లింక్ డిబిలో సెక్యూరిటీ, యూజర్స్. ఓకే, లెట్ మీ క్రియేట్ యూజర్. యూజర్ క్రియేట్ చేయాలంటే మనకు లాగిన్ ఉండాలి. సో ఇక్కడ యూజర్ ఉంది, లాగిన్ ఉంది అనుకోండి. ఈ డేటాబేస్ బ్యాకప్ తీసుకొని ఇక్కడ నేను రీప్లేస్ చేశాను. ఇక్కడ యూజర్ ఉంటుంది డేటాబేస్ లెవెల్ కాబట్టి, కానీ దానికి సంబంధించిన లాగిన్ ఉండదు. సో యూ వాంట్ టు సీ? ఓకే, క్రియేట్ డేటా, సారీ, క్రియేట్ లాగిన్, లింక్ లాగిన్ with password equal to 1 to 2. Create user link for login link. Use master. Use link DB. Okay, done. Related. Related. So go to security, logins, link ఉంది కదా. Okay, fine. Next, come here, link DB, security, users, link user ఉంది, రైట్. సో దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే బ్యాకప్ తీసుకుంటున్నా. టాస్క్ బ్యాకప్. బ్యాకప్ అంటే కాపీ, దాన్ని కాపీ తీసుకుంటున్నా. ఓకే, సో ఇవన్నీ ఏంటి, ఎందుకు మనకు అనవసరం, జస్ట్ ప్రస్తుతానికి ఓకే ఇవ్వండి. ఓకే, సో అది సేవ్ అయింది, బ్యాకప్ సేవ్ అయిపోయింది. సో ఎక్కడ సేవ్ అయి ఉంటుంది అంటే దీనికి సంబంధించిన ఫోల్డర్లో, ఎక్కడ, సి, ప్రోగ్రామ్ ఫైల్స్, మైక్రోసాఫ్ట్ సీక్వెల్ సర్వర్. సో 16 వర్షన్ అంటే 13 ఇక్కడ 2016 MS సీక్వెల్ బ్యాకప్. చూడండి, లింక్ డిబి బ్యాకప్ ఇక్కడ ఉంది. నాకు ఇటు 2022 కావాలి. 2022. ఓకే, ఓపెన్ MS సీక్వెల్ బ్యాకప్. ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను లింక్ డిబి. ఓకే, నౌ గో టు హియర్, రైట్ క్లిక్, రీస్టోర్ డేటాబేస్, డివైస్. ఏ డివైస్ లో ఉంది, యాడ్ కొడుతూనే మనకు డివైస్ ఓపెన్ అయింది. లింక్ డిబి ఇక్కడ ఉంది. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ దిస్. ఓకే, సో బ్యాకప్ రీస్టోర్స్ ఒక 1 or 2 days లో చూద్దాం. క్లిక్ ఆన్ ఓకే, రీస్టోర్ అయిపోయింది. నేనేం చేసినానంటే ఇక్కడ ఉన్న లింక్ డేటాబేస్ ఏదైతే ఉందో, ఈ లింక్ డేటాబేస్ 2016 నుంచి 2022కి తీసుకొని వచ్చాను, వర్షన్ చేంజ్ చేశాను. ఓకే, నా గో టు సెక్యూరిటీ, యూజర్స్. యూజర్ ఏముంది, లింక్ ఉంది. ఓకే, గో టు సెక్యూరిటీ ఆఫ్ ఇన్స్టాన్స్, లాగిన్స్. లింక్ అనే లాగిన్ మనకు లేదు. సో డేటాబేస్ మైగ్రేషన్ చేసినప్పుడు ఆర్ఫన్ యూజర్స్ ఇష్యూ వస్తుంది. బై మిస్టేక్ లాగిన్స్ ని డిలీట్ చేసినప్పుడు ఆర్ఫన్ యూజర్స్ ఇష్యూ వస్తుంది. ఓకే, అయితే వీటిని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగా? సో మనం మైగ్రేషన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు లింక్ డేటాబేస్ లో ఉన్నామా, యూజ్ లింక్ డిబి. చిన్న కమాండ్, స్టోర్ ప్రొసీజర్ SP_, చేంజ్. ఏమైనా చేంజెస్ ఉన్నాయా? దేంట్లో చేంజెస్ ఉన్నాయి? యూజర్స్. యూజర్స్ కి ఏం చేంజెస్ ఉన్నాయి? లాగిన్. ఓకే, రిపోర్ట్. దిస్ ఇస్ ద కమాండ్. SP చేంజ్. ఏం చేంజ్ అయింది? యూజర్స్ కి. ఏం చేంజ్ అయింది? లాగిన్. సో యూజర్స్ లాగిన్స్ ఏమన్నా చేంజ్ అయినాయా? ఈ రిపోర్ట్ కొట్టి ఎగ్జిక్యూట్ కొడితే సో ఏదైనా ఉంటే అది చూపిస్తుంది. రైట్ నౌ వేర్ ఆమ్ ఐ? 2016. సో 2016 లో ఇష్యూ లేదు, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్.
Issue is with 2022. Go to 2022. Now check the same. ఏం చూపించింది? సో యూజర్ నేమ్ లింక్ ఇది ఆర్పన్ యూజర్ లిస్ట్ లో ఉంది అని చూపిస్తుంది. దిస్ ఈస్ ఫర్ చెకింగ్ ఆర్పన్ యూజర్స్. ఫిక్సింగ్ ఆర్పన్ యూజర్స్ అంటారు. టాపిక్ నేమ్ ఇస్ ఫిక్స్ ఆర్పన్ యూజర్. సో వాట్ ఈస్ ఆర్పన్ యూజర్ అని ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. సో an user without login is called as orphan user. How to fix? How can you find orphan users? Simple. I will execute a command sp_change_ users_ login report. On that report, I will get all the list of orphan users. Okay. First, what is orphan user? Second step, how to find orphan users. Third, how to fix orphan user. చిన్న కామన్ సెన్స్. ఏదైనా మనం ఆలోచించేటప్పుడు ప్రాబ్లం తెలిస్తే ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ ఐడియా వస్తుంది. అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ ఆర్ఫన్ యూజర్ అంటే? వాట్ ఈస్ ఆర్ఫన్ యూజర్? వాట్ ఈస్ ఆర్ఫన్ యూజర్? యూజర్ వితౌట్ లాగిన్. పేరులోనే ఉంది ఆర్ఫన్ యూజర్ అంటే అన్ యూజర్ వితౌట్ లాగిన్. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? యూజర్ డజంట్ హావ్ లాగిన్. యూజర్ ఉంది, యూజర్ కి సంబంధించిన లాగిన్. ప్రాబ్లం అర్థమైందా? ఓకే. సొల్యూషన్ ఏంటి? ప్రాబ్లం ఏంటి అసలు? లాగిన్ లేదు. సొల్యూషన్ ఏంటి? లాగిన్ క్రియేట్ చేయాలి. లాగిన్ క్రియేట్ చేయడం, అంతే, సింపుల్. ఇంకా అక్కడ ఏం లేదు. ఓకే. సో లాగిన్ లేదు, లాగిన్ క్రియేట్ చేయాలి. ఓకే. సో నౌ ఐ విల్ డూ వన్ థింగ్. లింక్ డేటాబేస్ లోనే ఉన్నానా? ఓకే. లింక్ డిబి. నో యూజ్ లింక్ డిబి. నేను ఒక లాగిన్ క్రియేట్ చేస్తా, చూడండి. క్రియేట్ లాగిన్. ఓకే. లాగిన్ నేమ్ లింక్ కదా, కాపీ దిస్ విత్ పాస్వర్డ్ = 1234. అంతేనా? ఎగ్జిక్యూట్ దిస్. నౌ చెక్ ద కమాండ్. లాగిన్ క్రియేట్ చేసినాం, లాగిన్ ఉంది, అయినా ఇది రిపోర్ట్స్ లో ఆర్ఫన్ యూజర్ లిస్ట్ లోనే చూపిస్తుంది. ఎందుకు? చెక్ చేద్దాం అండి. లాగిన్ క్రియేట్ అయిందా? లింక్ 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 ఎస్, లింక్ ఉంది. సో ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే, ఓకే, మీరంతా డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లాస్ లో శివ ఉన్నాడు, అశోక్ ఉన్నాడు, ఓకే. తర్వాత సుబ్బు ఉన్నాడు, ఓకే. స్వప్న ఉంది, హరి ఉన్నాడు, లేకపోతే హరి ఉన్నాడు, హరికృష్ణ, లేకపోతే హరికుమార్ ఉన్నాడు, హరికృష్ణ. జనరల్ గా పేరు ఏమని పిలుస్తాం మనం? హరి అనే పిలుస్తాం, అవునా? సో కొత్తగా ఎవరైనా వచ్చి నాకు హరి కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా ఇద్దరు హరిలు ఉన్నాయి. సో హరి కావాలని అడిగితే ఈ హరి అని పిలుస్తామా, ఈ హరి అని పిలుస్తామా? సో నేమ్ డూప్లికేషన్. పేరు సేమ్ ఉండొచ్చు కానీ పర్సన్ సేమ్ కాదు. ఓకే. అలా కాకుండా అశోకే ఇద్దరు అశోక్లు ఉండొచ్చు. అశోక్ అని పేరు ఒకటే ఉన్నంత మాత్రాన ఇతని బదులు పోయి ఇతను ఎగ్జామ్ రాయలేదు.
ఏ పర్సన్ 1 అశోక్ వేరు, పర్సన్ 2 అశోక్ వేరు. ఓకే, సో అదే విధంగా ఇక్కడ కూడా నేమ్ ఉన్నంత మాత్రాన సేమ్ పర్సన్ కాదు. లింక్ ఉంది. సేమ్ పర్సన్ అని ఎప్పుడు ఐడెంటిఫై చేస్తాం? నువ్వు అశోక్, 2 అశోక్లు ఉంటే సేమ్ పర్సన్ అని మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడైనా చెకింగ్ లో కానీ ఎలా ఐడెంటిఫై చేస్తారు? Identity. ఐడి కార్డ్. ఫేస్ రికగ్నిషన్ ఓకే, ఫేస్ రికగ్నిషన్ కంటే ముందు ఐడి కార్డ్. సో విచ్ ఐడి కార్డ్? ఆధార్ కార్డ్. నేమ్ సేమ్ ఉండొచ్చు, సర్నేమ్ సేమ్ ఉండొచ్చు. ఒకే ఇంట్లో 2 ఉంటే ఆ 2కి సేమ్ సర్నేమ్ ఉండొచ్చు. ఓకే, ఆధార్ కార్డ్ నెంబర్. ఇక్కడ సెక్యూరిటీ ఐడి నెంబర్, దీన్ని ఎస్ఐడి అంటారు. సెక్యూరిటీ ఐడి ఎస్ఐడి, దీని ఐడి ఇది. ఇదే ఐడి లాగిన్ ఉంటే 2 ఒకటే, లాగిన్ కి వేరే ఉంటే 2 డిఫరెంట్. సో మీరు ఎప్పుడైనా లాగిన్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ ఎస్ఐడి ఉండేటట్టు క్రియేట్ చేయాలి. అప్పుడు 2 రిలేటెడ్ అనమాట. మనం ఏం చేసాం? జస్ట్ లాగిన్ క్రియేట్ చేసాం, ఎస్ఐడి మెన్షన్ చేయలేదు. సో ఎలా చెక్ చేయాలి ఎస్ఐడి? ఓకే, సెలెక్ట్ ఫ్రమ్ దిస్ డాట్ లాగిన్స్. లాగిన్స్ లిస్ట్ మొత్తం వస్తుంది. సో ఇక్కడ నేమ్ ఇస్తాం అన్ని. ఎందుకు? వేర్ నేమ్ ఈక్వల్ టు లింక్. మిగతావన్నీ నాకు అనవసరం. ఓకే, లింక్ ఎక్కడ ఉంది? లింక్ పేరు ఇక్కడ ఉంది. ఇక్కడ ముందు నేమ్ ఇద్దాం. నేమ్ కమాండ్స్. ఇప్పుడు చూడండి, లింక్ అనే లాగిన్ కి ఎస్ఐడి ఇది. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్ట్ నేమ్ అక్కర్లేదు, స్టార్ దిస్ డాట్ యూజర్స్ వేర్ నేమ్ ఈక్వల్ టు లింక్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా నేమ్ ఇస్తాను ఫస్ట్. మీరు ఏవి ఇస్తే అవి ఫస్ట్ వస్తాయి. సో ఈఎస్ఐడి సేమ్ ఉందా లేదా? Different ID. డిఫరెంట్ ఐడీస్. డిఫరెంట్. సో ఫిక్స్ ఎలా చేయాలంటే మీరు ఐడి లాగిన్ క్రియేట్ చేసేటప్పుడు సేమ్ ఎస్ఐడితో క్రియేట్ చేయాలి. ఓకే, ఎలా చేయాలి? సో దిస్ ఈస్ లాగిన్, డిలీట్ దిస్, క్రియేట్ లాగిన్, లింక్ విత్ పాస్వర్డ్ 1 2 3 4. ఇంతవరకు కరెక్ట్. చిన్న కామా ఇచ్చి మీరు ఆర్ఫన్ యూజర్ లో రిపోర్ట్ వచ్చింది కదా, అక్కడ ఎస్ఐడి ఇచ్చింది. ఈ ఎస్ఐడి కాపీ చేసుకోండి. ఇక్కడ ఎస్ఐడి అని మెన్షన్ చేసి ఈక్వల్ టు ఇది ఇచ్చేయండి. ఎగ్జిక్యూట్ దిస్. కమాండ్ సక్సెస్ఫుల్. నౌ గో అండ్ చెక్ ఎస్ఐడి సేమ్ ఉన్నాయా లేదా చూడండి. సేమ్. సో ఈ లింక్ అనేది సేమ్ పర్సన్. ఇప్పుడు ఆర్ఫన్ యూజర్ రిపోర్ట్ చూడండి, కనిపిస్తుంది ఆర్ఫన్ యూజర్స్ లో. No. ఓకే, సో come to this point. So whenever you find a problem, you need to think of, first you need to find about problem. What is the exact problem you need to understand? So after understanding problem, you can tell solution. What is the problem here? User exists, login doesn't exist. So problem is there is no login. Solution is we need to create a login. Okay, so whenever you are creating login, that should be identical to user. How can you say whether it is identical or not? Based on SID. So solution is create login with same SID as user. Are you clear? Yes. Okay, this is one method.
So we will see another methods also. First of all, let me create some logins and users. Create login L1. Maybe we have L1s. So test login TL1, user TL1, TL1. So ఇక్కడ లింక్ DB. TL2, 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 TL3, TL3, test login, TL3, TL4, TL4, TL4. Now let me execute all these commands. Executed, executed. TL2 write, executed, 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 executed. Done. So go to security, logins, TL1, TL2, TL3, TL4. Go to users, refresh, TL1, TL2, TL3, TL4. So నేను ఇప్పుడు ఇవి delete చేస్తాను. Okay. Let me delete logins. Delete, enter, enter. Delete, enter, enter. Now go and check orphan user list. How to check orphan user list? SP underscore, change underscore, users underscore, login, report. There are 4 orphan users, fine. How to fix orphan users? Step 1. లేకపోతే method 1. How to fix orphan users? Come on, you know method 1. చెప్పండి. Create a login with password with same SID as user. Okay, that is one thing. Method 1. Method 2. So method 2 ఏంటంటే there are 2 methods, update 1, autofix. We will go with autofix method. సో autofix method ఏంటంటే, సో మీరు లాగిన్ SID ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అంత కంట్రోల్స్ లేవనుకోండి, SIDలు ఆర్ఫనైజర్లు ఇదంతా చెక్ చేయలేరు. Some reason, somewhat you don't want to create login with SID. There is another method called autofix. ఏంటంటే SP underscore, change underscore, users underscore, login, space, autofix, okay, space, దేనికి ఆర్ఫన్ యూజర్ లేడు, TL1 యూజర్ కి లేడు, TL1, ఓకే, స్పేస్, లాగిన్ ఏమి ఇవ్వాలి, TL1 ఇవ్వాలి, కాకపోతే నల్ ఇచ్చేయండి, మీకు అనవసరం, ఏది ఉంటే అది క్రియేట్ అయిపోతుంది. పాస్వర్డ్ 1 2 3 4. Okay, so let me confirm whether the syntax is correct or not. SP underscore, change underscore, users underscore, login, autofix, కామాస్ ఉండాలి. Comma, comma. Execute this. SP underscore, change underscore, users. Autofix key. ఇది లేవు, కోడ్స్, ఎగ్జిక్యూట్.
So bearing a conflict, the row for TL1 will be fixed by updating its link to new login. Yes. So the number of orphan users fixed by updating users was 0. The number of orphan users fixed by adding a new login and then updating users was 1. అంటే ఒక్క యూజర్ ని ఫిక్స్ చేసాం. ఇక్కడ మనం ఏం చేసాం, యూజర్ డీటెయిల్స్ ఇచ్చాం, లాగిన్ డీటెయిల్స్ ఇవ్వలేదు. బై డిఫాల్ట్ ఇదే యూజర్ ని ఇదే లాగిన్ కి తీసుకుంటుంది. పాస్వర్డ్ ఇచ్చాం. సో ఈ పాస్వర్డ్ తో ఇది లాగిన్ క్రియేట్ చేస్తుంది. కావాలంటే మీరు ఆ లాగిన్స్కి వెళ్ళండి, గో టు లాగిన్స్, రిఫ్రెష్, TL1 లాగిన్ క్రియేట్ అయింది. TL1 go to orphan users, report, check report, TL1 fix అయిపోయింది. This is called auto fix. Are you clear? Yes, sir. Method 2. Okay. Come to method 3. Method 3 ఏంటంటే update 1. సో తిరునాళ్ళలో పేరెంట్ చైల్డ్ తప్పిపోయినాడు, ఇద్దరిని కలపాలి. ఓకే, తప్పిపోవడం అంటే అర్థం ఏంటి? సో ఇద్దరు ఉన్నారు, పేరెంట్ ఉన్నాడు, పేరెంట్ ఇంకా ఏం ఇబ్బంది జరగలేదు. సో ఆర్ఫన్ చైల్డ్ కాదు, కానీ పేరెంట్ కనిపించట్లేదు. పేరెంట్ ని పట్టుకొని చైల్డ్ ని పేరెంట్ ని ఇద్దరిని కలపాలి. దట్ ఈస్ కాల్డ్ అప్డేట్ 1. అంటే ఆల్రెడీ ఓ పర్సన్ ఉన్నాడు, ఎవరు, మనం క్రియేట్ చేద్దాం. TL2 ఉంది కదా, క్రియేట్ లాగిన్. ఓకే, TL2 విత్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, డన్. సో మనకి ఇక్కడ లాగిన్ ఉన్నారా? TL2 ఉన్నారు, కానీ ఈ లాగిన్ SID వేరు. యూజర్ ఉన్నారా? ఉన్నారు, TL2. కావాలంటే మీరు ఇక్కడ రిపోర్ట్ చెక్ చేయండి, TL2 స్టిల్ ఇట్ ఈస్ షోయింగ్ ఆర్ఫన్ యూజర్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే అప్డేట్ 1 వాడతాం. అప్డేట్ 1 ఇచ్చినప్పుడు రెండు SIDలు మెర్జ్ అయిపోతాయి. ఓకే, దిస్ ఇస్ ద అప్డేట్ 1 మెథడ్. యూజర్స్ లాగిన్ అప్డేట్ 1 ఆర్ఫన్ పేరెంట్ SP_change _users_login update 1 comma orphan. Who is orphan? TL2 comma parent TL2. Okay, done. Execute this. Executed. Okay, go to orphan users list. Execute. TL2 fixed. Are you clear? Yes. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. TL3 ఉంది కదా. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే క్రియేట్ ఏ లాగిన్. అవి సేమ్ ఉండాల్సిన పని లేదు. క్రియేట్ లాగిన్ TL విత్ పాస్వర్డ్ ఈక్వల్ టు 1 2 3 4. ఓకే, సో ఇప్పుడు మనము ఇదే కమాండ్ ని TL3 ఉంది ఆర్ఫన్ యూజర్, ఇక్కడ TL అనేది లాగిన్, ఈ రెండింటిని మెర్జ్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ నాట్ మ్యాండేటరీ టు హ్యావ్ సేమ్ నేమ్ ఫర్ యూజర్ అండ్ లాగిన్. లాగిన్ కి వేరే డిఫరెంట్ నేమ్ ఉండొచ్చు, యూజర్ కి డిఫరెంట్ నేమ్ ఉండొచ్చు. అప్డేట్ 1 వాడడం వల్ల రెండు మెర్జ్ అయిపోతాయి SID. ఓకే, నౌ గో అండ్ చెక్ ఆర్ఫన్ యూజర్ లిస్ట్. ఓన్లీ TL3 ఉంది, TL4 ఉంది. సో TL3 కి ఒక్కసారి మనం చెక్ చేద్దామా నేమ్స్ ఏమున్నాయో, SID ఏముందో. TL3 TL. సారీ, రివర్స్ లో ఇచ్చాము. TL3.
ఇప్పుడు ఎస్ఐడిస్ చెక్ చేయండి. నేమ్స్ ఆర్ డిఫరెంట్ బట్ సెక్యూరిటీ ఐడి ఇస్ సేమ్. ఓకే, సో అప్డేట్ 1 వాడినప్పుడు డిఫరెంట్ నేమ్స్ కూడా మెర్జ్ అవుతాయి. సో దీనికి లాగిన్ కి ఏం ఎస్ఐడి అయితే ఉందో, ఓకే, యూజర్ కి అదే ఎస్ఐడి మెర్జ్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ అప్డేట్. We have another method that is autofix only. Method 4. Method 3 నే లెక్కేసుకోండి. అనదర్ మెథడ్ ఏంటంటే, సో మనం ఆల్రెడీ లాగిన్ ఉంటుంది, జస్ట్ దీన్ని మెన్షన్ చేస్తాము, ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. ఆటోఫిక్స్ లోనే సెకండ్ మెథడ్ ఇది. ఓకే, ఆటోఫిక్స్ లో జస్ట్ మనం చూడండి. సో వాట్ ఈస్ ద ARPAN user list now? TL4, right? So I am creating a login. Create login TL4 with password 1234. Login created. TL4 created. Go here. So autofix method. ఈ కండిషన్ ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే, కండిషన్ లాగిన్ నేమ్ యూజర్ నేమ్ మస్ట్ బి సేమ్. ఓకే, అప్డేట్ 1 ఎప్పుడు వాడతాం అంటే, కండిషన్ లాగిన్ నేమ్ యూజర్ నేమ్ మే ఆర్ మే నాట్ హ్యావ్ సేమ్ నేమ్. సేమ్ నేమ్ లేనప్పుడు అప్డేట్ 1 వాడతాం ఎక్కువ, సేమ్ నేమ్ ఉన్నప్పుడు ఆటోఫిక్స్ వాడతాం. ఓకే, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. TL4 కదా మనకు కావాల్సింది. ఓకే, ఇప్పుడు చూడండి, నేనేమి ఇవ్వలేదు, ఆటోఫిక్స్ TL4 అని ఇచ్చా. ఎగ్జిక్యూట్. ఫిక్స్ అయిందా? ద నెంబర్ ఆఫ్ ARPAN users fixed by updating users was 1. So now go and check report. No ARPAN users. So when there is same login, same user available. సో అవైలబుల్ అంటే నార్మల్గా అయితే ఉండదు, మనం లాగిన్ క్రియేట్ చేస్తే ఉంటుంది. అప్పుడు ఆటోఫిక్స్ అని చెప్పి TL4 ఆ లాగిన్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆటోఫిక్స్. సో ఫస్ట్ లాగిన్ క్రియేట్ చేసి మళ్ళీ దానికి ఆటోఫిక్స్ చేయడం ఎందుకంటే, డైరెక్ట్ నల్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేసినామంటే ఈ లాగిన్ క్రియేట్ అయిపోయి ఈ పాస్వర్డ్ తీసుకుంటుంది. దట్ ఈస్ ఆటోఫిక్స్. సో ఆల్రెడీ లాగిన్ క్రియేట్ చేసి ఉంది, డిఫరెంట్ లాగిన్ ఉంది అనుకోండి, దానికి అప్డేట్ 1 వాడతాం. So there are 3 methods in fixing ARPAN users. First method, create login with same SID as user. Second method, autofix. Third method, update 1. That's it, nothing more than that. ARPAN user topic is completed. Are you clear? Finding ARPAN users. Database loki. First ఆ database name use చేయాలి, ఆ database లోపల ఈ execute చేయాలి command. Okay, method 1, create login with SID. Method 2, autofix. Method 3, update 1. That's it. Okay, the topic is completed. Now come to another topic, contained database. So whenever you migrate a database, there is a risk of creating ARPAN users. Do you agree with me or not? Do you agree with me on this line? సో ఎప్పుడైతే మీరు డేటాబేస్ ని మైగ్రేట్ చేస్తారో, ఆ డేటాబేస్ లో ఉండే యూజర్స్ కి సంబంధించిన లాగిన్స్ మిస్ అయ్యే ప్రమాదం ఉంది, అవునా కాదా?
ఐ నీడ్ ఆన్సర్స్ ఫ్రమ్ యూ. ఓకే, Yes. సో ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఆర్ఫన్ యూజర్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకు క్రియేట్ అవుతాయి? లాగిన్ లేకపోతే క్రియేట్ అవుతాయి. సో అందుకని మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే 2012లో కాన్సెప్ట్ తీసుకొచ్చింది. దట్ ఈస్ కాల్డ్ కంటైన్డ్ డేటాబేస్. నీ ప్రాబ్లం ఏంటి? లాగిన్ లేకపోతే నువ్వు ఇన్స్టాన్స్ కనెక్ట్ కాలేకున్నావు, అంతేనా? నేను ఇక్కడ ఏం చేశానంటే లింక్ డిబిలో గో టు సెక్యూరిటీ TL1 ని నేను డిలీట్ చేస్తున్నా. ఓకే, సో నేను GHK తో కనెక్ట్ అయితే కానీ నీకు ఆ డేటాబేస్ కనిపిస్తుంది లింక్ డిబి, కానీ లింక్ డిబికి వేరే లాగిన్ ఉంటాడు. సో TL1 ఈస్ ద లాగిన్. TL1 తో లాగిన్ అవ్వాలంటే అసలు నాకు లాగినే లేదు. సో లింక్ డేటాబేస్ ని నేను ఎప్పుడూ యాక్సెస్ చేయను. నా ప్రాబ్లం అదే కదా. సో ఇన్స్టాన్స్ కనెక్ట్ కావడం నా ప్రాబ్లం. నేను ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వకుండా డైరెక్ట్ డేటాబేస్ కే కనెక్ట్ అయ్యాను అనుకోండి, డేటాబేస్ లో యూజర్ ఉన్నాడు కదా, నాకు లింక్ యూజర్ ఉన్నాడు కదా. మీకు అర్థమవుతా ఉందా? Yes, sir. ఓకే, గో హియర్, లింక్ డేటాబేస్ యూజర్స్. TL1 అనే అతను లాగిన్ లేడు, యూజర్ ఉన్నాడు. ఒకవేళ గనుక ఈ TL1 కే పాస్వర్డ్ ఉంటే డైరెక్ట్ నేను డేటాబేస్ కే కనెక్ట్ అవ్వచ్చు కదా. ఇన్స్టాన్స్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటి? ఇన్స్టాన్స్ కనెక్ట్ కాకుండా డేటాబేస్ ని యాక్సెస్ చేయలేం. దట్ ఈస్ అవర్ ప్రాబ్లం. నేను ఇన్స్టాన్స్ ని యాక్సెస్ చేయడం ఎందుకు? డైరెక్ట్ డేటాబేస్ ని యూజర్ తో యాక్సెస్ చేస్తే సరిపోద్ది కదా. ప్రాబ్లం ఏంటంటే యూజర్ కి పాస్వర్డ్ లేదు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే 2012లో యూజర్ కి పాస్వర్డ్ క్రియేట్ చేశారు. ఇప్పటి వరకు మనం యూజర్స్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాం? క్రియేట్ యూజర్ నేమ్ ఫర్ లాగిన్ నేమ్. అసలు లాగినే లేకుండా విత్ పాస్వర్డ్ క్రియేట్ చేసినాం అనుకో, అప్పుడు డేటాబేస్ కనెక్ట్ అవ్వచ్చు కదా డైరెక్ట్ గా. దట్ ఈస్ ఇంప్లిమెంటెడ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కంటైన్డ్ డేటాబేస్. లెట్స్ సీ హౌ. జస్ట్ a minute, I'm getting a call. Okay, so see what happens. Hello. Okay, where are we? Contained databases. సో కంటైన్ డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఇన్స్టాన్స్ లెవెల్ సెక్యూరిటీస్, ఇన్స్టాన్స్ లెవెల్ ప్రాపర్టీస్ లో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, ఎనేబుల్ కంటైన్డ్ డేటాబేసెస్. ఎనేబుల్ కంటైన్డ్ డేటాబేస్. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇన్స్టాన్స్ రైట్ క్లిక్, ప్రాపర్టీస్, అడ్వాన్స్, ఎనేబుల్ కంటైన్డ్ డేటాబేస్. దీన్ని ఎనేబుల్ చేయాలి. ట్రూ. ఓకే, స్టెప్ 1 కంప్లీటెడ్. స్టెప్ 2, ఏ డేటాబేస్ అయితే మీరు కంటైన్ డేటాబేస్ చేయాలనుకుంటున్నారో ఆ డేటాబేస్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళాలి. గో టు ప్రాపర్టీస్, గో టు ఆప్షన్స్, కంటైన్మెంట్ టైప్. ఇక్కడ నన్ను ఉంది కదా, కంటైన్మెంట్ టైప్ నన్ను ఉంది. దీన్ని పార్షియల్ చేయాలి. క్లిక్ ఆన్ ఓకే. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇది వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఈ డేటాబేస్ ఆల్రెడీ యూజ్ లో ఉంది. ఓకే, సో ఆల్రెడీ కొన్ని కనెక్షన్స్ దీని మీద ఉన్నాయి. నేను ఆ కనెక్షన్స్ అన్ని తీసేస్తా. లెట్ మీ గివ్ సమ్ టైం. ఇదంతా మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఓకే, మనం 2022లో ఉన్నామా? 19. ఓకే, డన్. సో ఇప్పుడు నేను లింక్ డిబికి వెళ్తా, ప్రాపర్టీస్ లోకి వెళ్తాను. జస్ట్ a minute. Okay, go to properties, options, containment type partial, click on OK. Okay, so first step 1, instance level లో, okay, instance level లో advanced properties, advanced settings, enable contain database, true. Step 2, go to the database properties. Okay, go to options, here containment type partial. ఓకే, సో ఈ రెండు అయిపోతే ఒక్కసారి ఇన్స్టాంట్ ని రీస్టార్ట్ చేయండి. రీస్టార్ట్. ఇప్పుడు మీరు ఈ డేటాబేస్ కి యూజర్ ని విత్ పాస్వర్డ్ క్రియేట్ చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూపిస్తాం. 2 సెట్టింగ్స్ చేంజ్ చేసాం మనం అంతే. ఓకే, బిఫోర్ డూయింగ్ దట్ లెట్ మీ చెక్ ద మెథడ్. ఓకే, మిక్స్డ్ మోడ్ ఈస్ there, right, fine. So go here, go to security, users, right click new user. ఇప్పుడు చూడండి, SQL user with password. ఓకే, సో అదే మీరు వేరే ఇన్స్టాన్స్ లోకి వెళ్ళి చెక్ చేయండి. 2022 I2, click on OK. Connect databases. If there is no database, right? Create. Quick test. Users. New user. SQL user with login ఉంది. SQL user external user ఉంది. Without login ఉంది. ఓకే, వితౌట్ లాగిన్ అంటే యూజర్ నేమ్ అది ఇవ్వాలి. సో పాస్వర్డ్ లేదు, పాస్వర్డ్ ఆప్షన్ లేదు. సెట్టింగ్స్ చేంజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లింక్ డిబికి విత్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. సో యూజర్ నేమ్, వాట్ ఈస్ యూజర్ నేమ్? కంటైన్డ్ యూజర్. సో ఐఎమ్ క్రియేటింగ్ కంటైన్డ్ యూజర్. పాస్వర్డ్ 1234, కన్ఫర్మ్ పాస్వర్డ్ 1234. ఓకే, సో స్క్రిప్ట్ ఇట్ అవుట్. ఓకే కొడితే యూజర్ క్రియేట్ అవుతుంది. స్క్రిప్ట్ లో ఏముందో చూద్దాం. క్రియేట్ యూజర్, యూజర్ నేమ్ విత్ పాస్వర్డ్. నేను చెప్పింది కరెక్టా? కాకపోతే యూజ్ డేటాబేస్ నేమ్, క్రియేట్ పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు నేను ఈ యూజర్ ని క్రియేట్ చేసా. ఓకే, ఫైన్. ఇక్కడ లింక్ డిబికి ఒక యూజర్ ఉన్నాడు. ఎవరు యూజర్? ఓకే, ఇక్కడ కంటైన్డ్ యూజర్ అనే అతను యూజర్, కానీ కంటైన్డ్ యూజర్ కి లాగిన్ లేడు. చెక్ చేయండి. గో టు లాగిన్స్, సెక్యూరిటీ, లాగిన్స్, రిఫ్రెష్. చూడండి, ఎక్కడైనా కంటైన్డ్ యూజర్ అని లాగిన్ ఉన్నాడా? కంటైన్డ్ యూజర్ లాగిన్? లేదు సార్. Okay, now do like this.
సో ఐఎమ్ కనెక్టింగ్ టు డేటాబేస్. ఏం డేటాబేస్? లింక్ డిబి డేటాబేస్. ఓకే, సర్వర్ నేమ్ ఇదే, అథెంటికేషన్ SQL సర్వర్ అథెంటికేషన్. వాట్ ఈస్ యూజర్ నేమ్? కంటైన్డ్ యూజర్, పాస్వర్డ్ 1234, ట్రస్ట్ సర్వర్ సర్టిఫికేట్. ఇంతవరకు సేమ్. ఇక్కడ చిన్న నెక్స్ట్ థింగ్ ఏంటంటే గో టు కనెక్షన్ ప్రాపర్టీస్, మెన్షన్ డేటాబేస్ నేమ్, లింక్ డిబి, క్లిక్ ఆన్ కనెక్ట్. ఓకే, సో మీరు ఆ స్పెసిఫిక్ డేటాబేస్ కు మాత్రమే కనెక్ట్ అవుతారు. కంటైన్డ్ యూజర్ లింక్ డేటాబేస్, లింక్ డిబి అని కనిపిస్తుంది. అదే నార్మల్ సర్వర్ కనెక్ట్ అవుతే ఏమని కనిపిస్తుంది చూడండి. లెట్స్ సీ ద డిఫరెన్స్. ఇక్కడ ఇన్స్టాన్స్ నేమ్ కనిపిస్తుంది, ఇక్కడ డేటాబేస్ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ యూజర్ నేమ్, ఓకే, ఇన్స్టాన్స్ నేమ్ కూడా కనిపించట్లేదు, ఇక్కడ జస్ట్ యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ డేటాబేస్ నేమ్ కనిపిస్తుంది, అది డిఫరెన్స్. సో ఇక్కడ చూడండి మనకి ఏమున్నాయి? డేటాబేసెస్, సెక్యూరిటీ, సర్వర్ ఆబ్జెక్ట్స్, రెప్లికేషన్, పాలివేస్, ఆల్వేస్ అన్అవైలబిలిటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఓన్లీ డేటాబేసెస్, ఇంకేం కనిపించవు. సెక్యూరిటీ ఉండదు, ఓకే, సర్వర్ ఆబ్జెక్ట్స్ ఉండవు, రెప్లికేషన్ ఉండదు, పాలివేస్ ఉండదు, ఆల్వేస్ అని ఉండదు, మేనేజ్మెంట్ ఉండదు, ఇంటిగ్రేషన్ ఉండదు, ఏం ఉండవు. ఓకే, ఆ డేటాబేస్ మాత్రమే నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావు. దిస్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ యాజ్ కంటైన్డ్ డేటాబేస్. సో ఇక్కడ యూజర్ ఉంది, లాగిన్ లేదు, అంత మాత్రాన దీన్ని ఆర్ఫన్ యూజర్ అనొచ్చా? ఆర్ఫన్ యూజర్ డెఫినేషన్ ఏంటి? అన్ యూజర్ వితౌట్ లాగిన్ ఈస్ కాల్డ్ ఆర్ఫన్ యూజర్. కంటైన్డ్ డేటాబేస్ లో కూడా కంటైన్డ్ యూజర్ కూడా అంతే కదా, కంటైన్డ్ యూజర్ కూడా లాగిన్ లేదు, అంత మాత్రాన దీన్ని ఆర్ఫన్ యూజర్ అనలేదు, కంటైన్డ్ యూజర్ అంటాం. కంటైన్డ్ యూజర్ కి పాస్వర్డ్ ఉంటుంది, కంటైన్డ్ యూజర్ హ్యాస్ పాస్వర్డ్, హెన్స్ we cannot call it as orphan user. ఇప్పుడు పేరెంట్స్ లేకపోతే అనాథ అంట. అనాథ పెరిగి పెద్ద పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అనాథ అంటామా? అప్పుడు అనాథ కాదు అతను, అతనికి పర్సన్ తోడు ఉన్నారు. సో అలాగే ఇతనికి పాస్వర్డ్ ఉంది, పాస్వర్డ్ లేకపోతే, పేరెంట్ లేకపోతే అనాథ. సో whenever you have someone to take care, you are not called as orphan user. That is the difference between orphan user and contained user. Are you clear? Yes. Come to next topic. So instance level settings, తర్వాత options, database level settings, SQL with password. Next topic is impersonate. Okay, so ఈ మూవీ ఎంతమంది చూసారు? What is this movie? అవతారా? అవతార్. Who told this? సుబ్బు, నేనన్నా సుబ్బు. ఓకే, సుబ్బు. సో అవతార్ ఇది ఫస్ట్ పార్ట్, ఎప్పుడో వచ్చింది, ఇయర్ గుర్తులేదు, లాంగ్ బ్యాక్, 10 years 15 years బ్యాక్. ఓకే, సో అవతార్ల కాన్సెప్ట్ ఏంటంటే ఇతని హ్యూమన్, ఇతని డిఎన్ఏని పండోరా అని ఇంకో గ్రహం ఉంటుంది. సో ఆ గ్రహంలో ఇలాంటి మనుషులు ఉంటారు, ఓకే, లివింగ్ థింగ్స్. ఈ డిఎన్ఏని మ్యాచ్ చేసి ఇతన్ని తయారు చేస్తారు. ఇతనికి కాన్షియస్నెస్ ఉండదు. ఎప్పుడైతే ఇతను ఒక మిషన్ ద్వారా కనెక్ట్ అవుతాడో, ఇతను నిద్రపోతా ఉంటాడు, ఇతనిలో యాక్టివేట్ అవుతాయి. దట్ ఈస్ కాన్సెప్ట్. ఓకే, తను మిషన్ లో పడుకున్నప్పుడు ఇక్కడ ఇతను ఖాళీగా ఉంటాడు, నిద్రపోతాడు, ఇతని కాన్షియస్ ఉండదు, ఇతనిలో యాక్టివేట్ అవుతాడు. ఇతను పడుకున్నప్పుడు ఇతను యాక్టివేట్ అవుతాడు. దట్ ఈస్ కాన్సెప్ట్. ఓకే, సో హ్యూమన్ ప్లస్ వీళ్ళని ఏదో అంటారు,
సో సినిమాలో అయితే అవతార్ అంటారు. ఇట్ ఈస్ అవతార్ ఆఫ్ హ్యూమన్. ఇతని డిఎన్ఏ, అందుకే పోలికలు కూడా ఒకే రకంగా ఉంటాయి దాదాపు చూడండి. ఓకే, కాన్సెప్ట్ ఏంటంటే ఇతను దాదాపు ఒక 12-13 అడుగులు పొడవు ఉంటాడు. ఇతను మామూలు 5'5" లేదా 6 feet ఉంటాడు. ఇతనికి కాళ్ళు ఉండవు, ఇతనికి కాళ్ళు ఉంటాయి. సో ఇతని కాళ్ళు లేవు కాబట్టి ఇతను నడవలేడు. కానీ ఎప్పుడైతే తను ఇతనిలోకి ఇంపర్సనేట్ అవుతాడో ఇతను నడవగలడు, పరిగెత్తగలడు, ఏమైనా చేయగలడు. ఎప్పుడైతే టేక్ బ్యాక్ ఇంపర్సనేట్ నుంచి బయటకు వస్తాడో ఏం చేయలేడు, మళ్ళీ ఇంతే. సేమ్ కాన్సెప్ట్ ఇంపర్సనేట్ అన్నమాట. ఇంపర్సనేట్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ సెక్యూరిటీ ఫీచర్ దట్ అలౌస్ one user to execute SQL code as another user. Okay, itani పేరు జాక్, ఇతని పేరు అవతార్. Okay, let's do small demo. You can find what is the difference between Jack and avatar. Create login avatar with password. I am creating login. Okay, done. సో అవతార్ కి నేను పర్మిషన్ ఇస్తున్నా. ఓకే, ఇది క్రియేట్ అవ్వలేదు, సారీ, నా మిస్టేక్ ఉందండి, అవ్వలేదు, ఇప్పుడు అవుతుంది. ఓకే, సో అవతార్ కి నేను ఏం పర్మిషన్ ఇస్తున్నా? క్రియేట్ ఎనీ డేటాబేస్. ఓకే, గ్రాంట్ క్రియేట్ ఎనీ డేటాబేస్ టు అవతార్. ఓకే, అలాగే ఇంకో లాగిన్ క్రియేట్ చేస్తున్నా, జాక్. జాక్ ఇస్ ద హీరో నేమ్. లాగిన్, ఐఎమ్ క్రియేటింగ్ లాగిన్. సో జాక్ కి నేను ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. జాక్ ఇన్స్టాన్స్ లెవెల్ 0, database level 0, schema level 0, object level 0. Okay, so let me log in with Jack. SQL Server authentication, Jack 1 2 3 4. right? So, is it created? Yes, it is created, already exists. Click on here. 2016 SQL Server authentication. Jack is the ID. For the password. What is the issue? Okay, done. So who logged in here? Who logged in Jack. here? Jack. Jack. Very good. Very good. Very good. Very good. Take a new session. So Jack ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా? Go to login, security, logins, Jack. Go to securables. Okay. Server roles, no server roles. User mapping, no user mapping. Securables, no permissions. Only connect permission. That's it. సో ఇప్పుడు నేను ఒక డేటాబేస్ జాక్ ని ఒక డేటాబేస్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. క్రియేట్ న్యూ డేటాబేస్. ఓకే, హరి క్లిక్ ఓకే. ఏమంటుంది? క్రియేట్ డేటాబేస్ పర్మిషన్ డినేడ్. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే సింపుల్ గా ఒక కమాండ్ వాడతా. గ్రాంట్ ఇంపర్సోనేట్ ఆన్ లాగిన్ అవతార్ టు జాక్. అవతార్ టు జాక్. అవతార్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయో ఆ పర్మిషన్స్ జాక్ ఇస్తున్నా. ఓకే, సో ఎగ్జిక్యూట్ దిస్. కెనాట్ గ్రాంట్ రివోక్ పర్మిషన్స్. ఓకే, నేను అది సిస్అడ్మిన్ ఇవ్వాలి ఈ పర్మిషన్. Permissions of server scope can only granted when current database is master. Okay, use linked.
This is contained user, right? That is the issue. But this is contained user. Let me connect with sysadmin. Issue వస్తుంది. Okay. Impersonate వచ్చేసింది. Now come to Jack. Where is him? This is contained user. Delete this. We don't want this. Okay. Jack. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జాక్ పర్మిషన్ వచ్చేసింది. ఎగ్జిక్యూట్ యాజ్ అవతార్ అని కొడతా. మిషన్ లోకి వెళ్తున్నా, ఎగ్జిక్యూట్ కొట్టా. ఓకే, ఇప్పుడు చూడండి, క్రియేట్ డేటాబేస్ హరి కొట్టా, ఎగ్జిక్యూట్. డేటాబేస్ క్రియేట్ అయిందా? యా ఓకే, సో అవతార్కు ఉన్న పర్మిషన్ ఇప్పుడు జాక్ వచ్చేసింది. నేను మళ్ళీ బ్యాక్ వచ్చేయాలనుకో, రివర్ట్. ఓకే, ఇప్పుడు ట్రై చేయండి. అది 1 క్రియేట్ డేటాబేస్ పర్మిషన్ డినైడ్. ఓకే, ఇది ఎప్పుడు వాడతారంటే జనరల్ గా ఓ డెవలపర్ ఉన్నాడు, లేకపోతే కొత్తగా ఒక పర్సన్ వచ్చాడు, సో అతనికి కొన్ని స్పెషల్ పర్మిషన్స్ కావాలి, కానీ వర్క్ 2 days ఉంది. ఆ 2 days తర్వాత ఆ పర్మిషన్ అక్కర్లేదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే నాకున్న పర్మిషన్స్ తనకి ఇచ్చేస్తా, గ్రాంట్ ఇంపర్సనేటివిటీస్. తను ఏం చేస్తాడు, ఎగ్జిక్యూట్ లాగిన్ యాజ్ మై లాగిన్ కొడతాడు. తన 2 days వర్క్ కంప్లీట్ చేస్తాడు, తర్వాత ఆటోమేటిక్ గా పర్మిషన్స్ విత్డ్రా అయిపోతుంది. ఓకే, దీన్ని గ్రాఫికల్ గా కూడా ఇవ్వచ్చు. గో హియర్. సో sysadmin, go to logins, security, logins. సో మనం ఇంపర్సనేట్ ఎవరికి ఇస్తున్నాం? జాక్ ఇస్తున్నాం. జాక్, సెక్యూరబుల్స్, సెర్చ్, ఆల్ ఆబ్జెక్ట్స్. ఇంతవరకు మనం ఏం చేసాం? డేటాబేస్లు చూసాం, సర్వర్స్ చూసాం. ఇప్పుడు లాగిన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ ఓకే. లాగిన్స్ లో ఓకే, సో జాక్ ఏమి ఇవ్వాలి? ఇంపర్సనేట్ ఇవ్వాలి. ఇంపర్సన్ స్క్రిప్ట్ ఇట్ అవుట్. సో ఇక్కడ జాక్ నుంచి ఓకే, జాక్ నుంచి లాగిన్ అయినాం కాబట్టి అది ఇలా కనిపిస్తుంది. సో నేను ఎక్కడి నుంచి ఇవ్వాలనుకుంటున్నా? అవతార్ నుంచి ఇవ్వాలనుకుంటున్నా. ఫస్ట్ మనం అవతార్ లో లాగిన్ అవ్వాలి. అవతార్ 1 2 3 4 క్లిక్ ఓకే. సో గో హియర్, సెక్యూరిటీ, లాగిన్స్, అవతార్. ఓకే, గ్రాఫికల్ గా ఇక్కడ సిస్అడ్మిన్ పర్మిషన్ లేదు. లెట్ ఇట్ బి, వేర్ ఇస్ అవతార్? అవతార్. సో సమ్ పర్మిషన్స్ ఇద్దాం. రిఫ్రెష్, సెక్యూరిటీ, లాగిన్స్, జాక్, సెక్యూరబుల్స్ లో సెర్చ్, ఆల్ ఆబ్జెక్ట్స్, క్లిక్ ఓకే. లాగిన్స్, విచ్ లాగిన్? జాక్ ఇస్ ద లాగిన్. ఇంపర్సనేట్ స్క్రిప్ట్ ఇట్ అవుట్. గ్రాంట్ పర్మిషన్, మళ్ళీ జాక్ టు జాక్ వచ్చింది, అవతార్ టు జాక్ రావాలి. సో ఇక్కడ అవతార్ రావాలి. వేర్ ఆర్ వి? అవతార్. Securables, search, all objects, logins, okay, Jack, impersonate, script it out. Okay, got it. Jack to author, మనకు author to Jack రావాలి. సో ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నామో ఆ లాగిన్ ని ప్రెస్ చేస్తున్నాం ఇందులోంచి. ఓకే, సో కమాండ్ వైజ్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో అవతార్ టు జాక్, మన కమాండ్ ఇది. ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు ఇంపర్సనేట్ అవసరం రాదు. ఫస్ట్ పవర్ ఉన్న వాళ్ళు కావాలి, పవర్ లేని వాళ్ళకి ఇవ్వాలి.
అంతే కదా, ఎవరి నుంచి ఎవరికి ఇవ్వాలి, ఉన్నవారి దగ్గర నుంచి లేని వాళ్ళకి ఇవ్వాలి. ఓకే, he has some permission, he doesn't have any permission. Grant, impersonate and login avatar to Jack. Nothing more than that. We have so many topics to discuss. So this is the concept impersonate. So finally, application role. So we never create application role. It is the job of developers or application admins. Okay. సో అప్లికేషన్ రోల్ క్రియేట్ అయిన తర్వాత కావాలంటే మనం మాడిఫై చేస్తాం, కానీ మనం క్రియేట్ చేయము. దర్ ఇస్ అ ప్రాసెస్. అప్లికేషన్ రోల్ క్రియేట్ చేయాలంటే కోడ్ ఉంటుంది, 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలి. సో దిస్ ఇస్ ద కోడ్, ఇట్ ఈస్ లుక్ లైక్. ఓకే, ఇట్ ఈస్ నాట్ అవర్ జాబ్. అప్లికేషన్ రోల్ ఎలా వర్క్ అవుతుంది అంటే, సో అప్లికేషన్ రోల్స్ కి పాస్వర్డ్స్ ఉంటాయి. గో హియర్, లాగిన్స్, సర్వర్ రోల్స్. ఏ సర్వర్ రోల్ కైనా పాస్వర్డ్ ఉందా? సిస్అడ్మిన్ ఓపెన్. సిస్అడ్మిన్ కి ఏమన్నా పాస్వర్డ్ ఉందా? గో టు డేటాబేస్, సెక్యూరిటీ. ఓకే, డేటాబేస్ రోల్. There are two types of roles, database role, application role. Database role కి ఏమైనా పాస్వర్డ్ ఉందా? డేటాబేస్ రోల్ కి పాస్వర్డ్ ఉండదు, బట్ అప్లికేషన్ రోల్ కి పాస్వర్డ్ ఉంటుంది. న్యూ అప్లికేషన్ రోల్ క్రియేట్ చేస్తే పాస్వర్డ్ ఇవ్వాలి. ఓకే, గో టు డేటాబేస్ రోల్, న్యూ డేటాబేస్ రోల్, పాస్వర్డ్ అడిగిందా? పాస్వర్డ్ లేదు, కానీ అప్లికేషన్ రోల్ కి ఒక పాస్వర్డ్ ఉంటుంది. సో అప్లికేషన్ కి ఒక రోల్ క్రియేట్ చేస్తాం. ఆ రోల్స్ లో అప్లికేషన్ అంటే యాప్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్ ఉంది, ఈ ఎక్సెల్ సీక్వెల్ సర్వర్ కనెక్ట్ అయ్యి అక్కడ ఉన్న డేటాను తీసుకొని వస్తుంది. ఈ ఎక్సెల్ కి అప్లికేషన్ రోల్ క్రియేట్ చేస్తాం. దీనికి ఏం కావాలి? జస్ట్ సెలెక్ట్ పర్మిషన్ కావాలి. ఓకే, అప్లికేషన్ విత్ సెలెక్ట్ రోల్ అంటే డేటా రీడర్, అప్లికేషన్ రోల్ నేము, స్కీమా నేము, పాస్వర్డ్, ఓకే, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఇదంతా ఇచ్చేస్తాం. సెక్యూరబుల్స్ ఏమున్నాయి ఇవన్నీ చెక్ చేసి అప్లికేషన్ రోల్ క్రియేట్ అవుతుంది. అప్లికేషన్ రోల్ క్రియేట్ అయిన తర్వాత, సో అక్కడ ఎవరు సీక్వెల్ సర్వర్ అంటే యూజర్ అవసరం లేదు, డైరెక్ట్ అప్లికేషన్ రోల్ కనెక్ట్ అవుతుంది సీక్వెల్ సర్వర్ ని, దానికి కావాల్సిన డేటా తీసుకుంటుంది. ఓకే, సో ఇలా రన్ చేస్తారు వాళ్ళు. ఎగ్జిక్యూట్ ఎస్పీ సెట్ యాప్ రోల్, రోల్ నేమ్, పాస్వర్డ్. అది రన్ చేసిన తర్వాత నాకు పర్మిషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఆ పర్మిషన్స్ తో నేను వర్క్ చేసుకుంటా. డెవలపర్స్ యూజెస్ దిస్ ఆప్షన్. So what is the difference between application role, database role? Okay, so under databases, this is database role, this is application role. That's it. These are the differences. Security topic completed. Okay, take 5 minutes break. We will jump into transaction log architecture.